నేను ఇక్కడ చాలా అధ్యయనం చేశాను. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఆలోచించాను. టెక్నాలజీని నేనే ప్రమోట్ చేశాను. నేనే ప్రపంచమంతా కూడా తిరిగాను. అందరితో సంబంధాలు పెట్టుకున్నాను. పేదరిక నిర్మూలన కోసం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చాం. ఈరోజు ఫైనల్గా నేను ఆలోచించిన విధానం ఈ రెండు కూడా మ్యాచ్ అయితే తప్ప సాధ్యం కాదు. సమాజం వల్ల పైకొచ్చిన 10%, సమాజంలో ఇప్పటికి కూడా ఇన్ని సంస్కరణల ద్వారా, రాజ్యాంగంలో పెట్టిన రిజర్వేషన్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వల్ల ఇప్పటికీ పైకి రాని కుటుంబాలు 20%. ఈ ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే మార్గదర్శి, అందుకే బంగారు కుటుంబం. వాళ్ళకు తెలివితేటలు లేక కాదు, తెలివితేటలున్నాయి. వాళ్ళు కూడా రాణించలేక కాదు, ఆదరణ లేక, ఆదరించే వాళ్ళు లేక. ఈరోజు ఈ పక్క నుండి వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అడుగడుగు ముందుకు పోయారు. ఈరోజు ఉన్నత స్థాయికి చేరారు. ఎవరిచ్చారు మీకు ఈ అవకాశం? సమాజం ఇచ్చింది. ఇప్పటి కూడా సమాజంలో మనతో పుట్టిన మన బంధువులు కానీ, మనతో పుట్టిన వ్యక్తులు కానీ ఇంకా పేదరికంలో ఉన్నారు, చదువుకోలేకపోతున్నారు. ఆరోగ్య విషయంలో హాస్పిటల్లో ఖర్చులు వస్తే పెట్టుకోలేకపోతున్నారు. అందరితో సమానంగా మంచి ఇంట్లో ఉండలేకపోతున్నారు. ఇది మన బాధ్యత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను.